హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నోపై స్టోరీస్. నేను మీ ధనుంజయ్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. సో ఇంటి ముందటైతే అమ్మాయి ఇట్లా అందరైతే ముగ్గులను వేసేసారు. సో బాయికాడ అయితే పని ఉంది, బాయికాడ వరాలు తీసేది ఉంది. సో అందుకోసం అయితే బాయికాడకి వచ్చినాం. నేను ఎప్పుడు వరగాలు అయితే తీయలేదు, వరాలు తీసి మనకి ఎక్కువ రాదు. సో కొంచెం హెల్ప్ చేద్దామని అయితే వచ్చిన, ఎట్లాగో తినే ఖాళీగా ఉన్నాం కానీ. సో ఇప్పుడైతే వరాలు తీద్దాం బాయికాడ. Sound, take 7, action! A few moments later. ఎటేయాలి ఎన్ని రోజులు హూ హే ఎక్కువ ఏం చేయాలి బిర్యానీ 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 ఎలా తింటారు ఒకటి బిర్యానీ రోజు రావట్లేదే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. వరాలు తీస్తుంటే ఇంకా పొలంలో అయితే ఏదో గుడ్డు కనిపించింది. అది ఏందా అని చెప్పి చూద్దామని ఈ కొబ్బరి చిప్ప తీసుకొని అయితే బయటికి తీసిన. మళ్ళీ చేతిని ముట్టుకుంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఇక ఇంటికి వచ్చినాక అయితే గూగుల్లో చెక్ చేసిన ఏందా ఇది గుడ్డు అని. అది తాబేలు గుడ్లు అంట. అందుకని ఇక మళ్ళీ చూసిన, అక్కడ మళ్ళీ తీసిన గుడ్డు మళ్ళీ ఎక్కడ ఉందో అయితే అక్కడ పెట్టేసినాం. మళ్ళీ ఎందుకు వచ్చినా అని ఎక్కడ ఎక్కుకంటే మంచిగా ఎక్కువ పోసం ఉండదు అదేం చెక్కుర్రు చెక్కు ఎట్లా కాస్తా మీ గొడ్డలి గిట్లా చూడు. నాది ఇది గిడ ఎట్లా ఎక్కినా గిడ 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 ఎవరో ఎట్లా ఎక్కాలి. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఓవరాల్ లిస్ట్ అయితే ఇప్పుడు అయిపోయింది.
ఇంకా వరలు తీసిన అయితే అయిపోయినాక మనకి మామిడి మొక్కలు పోవాలి, మామిడాకులు దింపుకొని రావాలి. మామిడాకులు దింపుకొని పోయి దర్వాజాలకు పెట్టుకోవాలి. ఇక మా ఊళ్ళు స్వెట్ అయితే వచ్చేసింది. మనకి ఎప్పుడు చేయలేదు కదా పని, ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేసాం. సో ఈ పని వల్ల ఫుల్ మనకి మొసైతే వస్తుంది నాకైతే ఫుల్. ఇంకా అన్నం ఇంకా కొంచెం ఉంటే అది కొంచెం చేస్తుండు. ఇది అయిపోగానే అయితే ఇక మళ్ళీ పోయి అయితే మామిడికాయలు తెంపుకొని మామిడాకులు తెంపుకొని అయితే ఇక ఇంటికి పోవాలి. మామిడాకులు అయితే తీసుకొని వచ్చి డోర్స్ అన్నిటికీ పెట్టినాం. ఇంకా డోర్స్ అన్ని పెట్టినాక అయితే అమ్మ కూడా దేవుని దగ్గర అన్ని చదివి పూజ చేసింది. సాయంత్రం కాగానే బావి కాడ ఇక మాకు బావి దగ్గర మైసమ్మ ఉంది, మైసమ్మ కాడ కొబ్బరికాయ కొడదామని అమ్మ రమ్మంటే వచ్చినా. ఇక అమ్మనేమో దేవుని దగ్గర పూజ చేస్తుంటే నేనేమో వీడియో తీసుకుంటే అటు ఇటు తిరిగిన కొద్దిసేపు. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పుడే ఇక మనం ఇంటి ముందటైతే అమ్మ ఇట్లయితే ముగ్గేసేసారు. సో ఇక అమ్మ ఇట్లా ఫుడ్ అయితే రెడీ చేస్తుంది, రెడీ అయినాకైతే తినేద్దాం. అట్లనే ఇంకా మనకి మధ్యాహ్నం ఇట్లా కైర్లు ఇట్లా వేరేద్దాం అనుకుంటున్నాం దోశలతో, కానీ వెళ్ళిపోతుంది మనం. ఇంకా అట్లనే అమ్మ అయితే అప్పాలు వేస్తుంది. సో అప్పాలకి అయితే కొంచెం హెల్ప్ చేద్దాం. ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ పోవాల్సి వస్తుంది అనుకుంటా, మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది కదా. అట్లే మన ఛానల్ ఇంతవరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మన ఛానల్ నియర్లీ 12,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ఇయర్ ఎండ్ లోపు అయితే 20,000 అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, అదే మన టార్గెట్ ఇప్పుడు. సో మీరు కూడా ఎట్లా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపు అయితే పతంగ ఎగరేసాను. పతంగ ఎగరేసినప్పుడు అయితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడైతే కలిసి దోస్తులను కలిసి పొలాలలో కైట్స్ అయితే ఎగరేసేది. సో బాగా అయితే గుర్తొచ్చేసాయి. ఇలా సొంత ఊర్లో అమ్మ నాన్నలతో బంధుమిత్రులతో అందరితో కలిసిమెలిసి పండుగను జరుపుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. సో మేమైతే ఇట్లా సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ధనుంజయ్. బుయ్.